ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల్లో యుద్ధ మేఘాల ఎఫెక్ట్ అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. యుద్ధ వాతావరణంతో విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమాన మార్గాల్ని మార్చడం, రద్దు చేయడం లాంటివి చేస్తున్నాయి. ఆదివారం కువైట్, అబుదాబి, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మాం, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్ నగరాల నుంచి హైదరాబాద్కు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా ఎయిర్పోర్టుల్లోనే ఆగిపోయాయి. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానంగా గల్ఫ్, అరబ్ దేశాలకు వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. శంషాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన 42 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది. ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాతనే గల్ఫ్ దేశాల విమాన సర్వీసులు పునఃప్రారంభం అవుతాయని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్స్ రద్దు కావడంతో ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని సంస్థలు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ తేదీలను కేటాయిస్తున్నప్పటికీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని, గల్ఫ్ దేశాలకు విమానాలను నడపడం లేదని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. గల్ఫ్ దేశాలకు ప్రయాణించాలి అనుకునేవారు తమ విమాన సంస్థల నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాతే ఎయిర్పోర్టుకు బయలుదేరడం బెటర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు, అరబ్ దేశాలకు వెళ్లేటువంటి పదుల సంఖ్యలో విమానాలు రద్దయిపోయాయి. దీంతో చాలామంది ప్రయాణికులు కొంత కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతాయన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం స్వచ్ఛందంగా కూడా ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. రెగ్యులర్గా స్టేటస్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ యుద్ధ మేఘాలు మొత్తం పూర్తిగా తగ్గిపోయిన తర్వాతనే, యుద్ధ పరిస్థితులు తగ్గిపోయిన తర్వాత మాత్రమే ఆ సర్వీసులు అటువైపు ఆ దేశాలకు పునరుద్ధరించబడతాయి అంటూ విమానాశ్రయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం ఇస్తారు. సుజాత, మొత్తం ఎన్ని ఫ్లైట్స్ రద్దయిపోయాయి? ప్రయాణికులు ఏం చెప్తున్నారు? ప్రయాణికుల్లో అంటే చాలామంది కొంచెం తక్కువ దూరానికి వెళ్ళేటువంటి వాళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రయాణికులు ఏమంటున్నారు? రాజేష్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఇటు విమానాశ్రయ సంస్థలు ముందుగానే ప్రకటించారు గల్ఫ్ దేశాలకు రద్దు చేయబడాయని. ప్రస్తుతం నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. దాదాపు 44 విమానాలను కూడా ఇప్పటికే రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. వెళ్ళవలసినటువంటి 23 ఫ్లైట్స్, రావాల్సినటువంటి 21 ఫ్లైట్స్ కూడా, మొత్తం 44 ఫ్లైట్స్ రద్దయినట్లు తెలుస్తుంది. అయితే గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా 10-11 ఈ ప్లాట్ఫామ్స్ మీద, అంటే దుబాయ్కి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కువైట్, ఈ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ మీదకే వస్తారు. రోజు రద్దీగా కనిపించేటువంటి ఈ ప్లాట్ఫామ్ ఓన్లీ సౌదీ వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఈ అటు దుబాయ్ కావచ్చు, అదేవిధంగా కువైట్, ఈ కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళు ముందస్తుగానే తమ విమానాలు రద్దయినట్లు తమకి మెసేజ్ రావడంతో చాలా వరకు నిన్న ఎవరికి అంతగా తెలియకపోవడంతో ఇక్కడికి వచ్చి ఎదురు చూశారు. కానీ ఇంకా విమాన సర్వీసులు మొదలు కాలేదు అని తెలుసుకున్నటువంటి ప్రయాణికులు ఇక్కడికి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సౌదీకి వెళ్తున్నటువంటి వాళ్ళు. సౌదీ 11:30కి ఫ్లైట్ ఉంది. ముందస్తుగానే ఇక్కడికి వచ్చి ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ క్యాన్సిలేషన్ అయినట్లుగా కూడా వాళ్ళకి తెలియదు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ స్క్రీన్ని ఏర్పాటు చేసిన దగ్గర కూడా మనం చూస్తే ఎక్కడెక్కడ ఫ్లైట్స్ అనేవి రద్దయినది కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే జెడ్డా రద్దు చేయబడింది, రియాద్ రద్దు చేయబడింది, అబుదాబి రద్దు చేయబడింది, కువైట్, దుబాయ్, దామం, రసల్ జైమా, మస్కట్, ఈ 8 కంట్రీస్ కూడా పూర్తిగా రద్దు చేయబడ్డాయి అని చెప్పేసి ఆ స్క్రీన్ మీద ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తుగానే విమానాశ్రయ సంస్థలు కూడా ఎవరైతే ముందస్తుగా ఈ ఇతర దేశాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు టికెట్స్ని బుక్ చేసుకొని ఉన్నారో, ఫ్లైట్ బుకింగ్ వాళ్ళకి క్యాన్సిలేషన్ చేసుకోకముందే, అంటే ముందస్తుగానే వాళ్ళు 10-15 రోజుల ముందుగానే ఇతర దేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందవద్దు, వాళ్ళ డబ్బుల్ని వాపస్ చేయడమా లేదు
అనంటే టికెట్ రీబుకింగ్ చేయడం అనేది కూడా కల్పిస్తాము అని చెప్పేసి ఆయా సంస్థలకి చెప్తున్నారు. ప్రధానంగా రద్దు చేయబడినటువంటి విమానాలు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే చేసాము. అక్కడ పరిస్థితులు వాతావరణం కావచ్చు, అదేవిధంగా అక్కడ పరిస్థితులు సానుకూలంగా లేవు కాబట్టి అందుకే రద్దు చేయబడినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇండిగోకి సంబంధించినటువంటి దుబాయ్ కావచ్చు, మస్కట్ ఇలా వెళ్ళేటువంటి ఇండిగోకి సంబంధించినటువంటిది, దుబాయ్కి సంబంధించినటువంటి ఎమిరేట్స్ ఈ ఆయా సంస్థలు కూడా ముందస్తుగా ప్రకటించాయి. ఎవరు దయచేసి ఎయిర్పోర్ట్కి రావద్దు, ప్రయాణికుల దృష్టిలో ఉంచుకొని ఫ్లైట్ని క్యాన్సిలేషన్ చేశామని కూడా ఆ సంస్థలు చెప్పుకొస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ 3 రోజుల పాటు నుంచి ఈ విమానాలు రద్దు చేయబడడంతో కొంతమేరకు ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా దుబాయ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కువైట్ మస్కట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సెలవులు తీసుకొని మరి హైదరాబాద్కి తమ ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు వచ్చారు. తిరిగి రిజర్వేషన్ అంటే మళ్ళీ ఉద్యోగాలకి వెళ్ళడానికి దుబాయ్, మస్కట్, అదేవిధంగా కువైట్ వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ ఆగిపోవడంతో కొంతమేరకు ఆందోళన చెందుతున్నారు. ఆయా ఉద్యోగులు కూడా తమ కంపెనీలకి మెయిల్స్ పంపిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇలా ఉంది, ఫ్లైట్స్ ఏమీ లేవు కాబట్టి ఒకవేళ హైదరాబాద్ నుంచి చెన్నై, అదేవిధంగా బెంగళూరు ఫ్లైట్స్ ఉన్నప్పటికీ అక్కడ నుంచి కనెక్టివిటీ ఫ్లైట్స్ ఏవైతే దుబాయ్కి, అదేవిధంగా మస్కట్, అబుదాబి ఈ దేశాలకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఫ్లైట్స్ లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఎప్పుడైతే కనెక్టివిటీ ఫ్లైట్స్ అనేవి ఉంటాయో అప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి యాస్టీస్గా కూడా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. ఈరోజు పెద్దగా ఎవరు ఇతర దేశాలకి అంటే కువైట్ కావచ్చు, దుబాయ్ క్యాన్సిలేషన్ అయినటువంటి ఫ్లైట్స్కి వెళ్లేందుకు ఎవరు రాలేదు. కొంతమేరకు అవగాహన కూడా వాళ్ళలో ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ఇలా ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విమానాశ్రయ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ ఫ్లైట్స్ రద్దయినటువంటి వాటి మీద మెసేజెస్ చేయడం, అదేవిధంగా తిరిగి ఎప్పుడైతే ఫ్లైట్స్ ఉంటాయో అప్పుడు మెసేజెస్ కూడా తిరిగి పంపిస్తామని ఆయా సంస్థలు చెప్తున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత. గల్ఫ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్కి వెళ్లే ఫ్లైట్స్ చాలా వరకు పదుల సంఖ్యలో రద్దయ్యాయి. కొన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. మరికొంతమందికి స్వచ్ఛందంగా తమ ప్రయాణాలని వాయిదా కూడా వేసుకుంటూ ఉన్నారు.